వెల్కమ్ టు 9 వెబ్స్. బీఆర్ఎస్ పార్టీ ఫండ్ గొడవ కాకరేపుతోంది. పార్లమెంటు ఎన్నికల్లోనైనా అత్యధిక స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో తిరిగి తమ సత్తా చాటాలన్న లక్ష్యంతో పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అడుగులు వేస్తుంటే మాజీ ఎమ్మెల్యేలు మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఆలోచనతో వ్యవహరించడం ఆ పార్టీలో కల్లోలం సృష్టిస్తుంది. మరి ఏంటో ఈ ఆంఫట్ కథ చూసేద్దాం రండి. ఎన్నికల ప్రచారం నిమిత్తం వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి బీఆర్ఎస్ అధిష్టానం పార్టీ ఫండ్ కింద 2 విడతల్లో దాదాపు 15 కోట్లు విడుదల చేసిందట. అందులో ఒక్క పైసా కూడా బూత్ కమిటీలు, కార్యకర్తలకు అందలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యవేక్షణలోనే పార్టీ ఫండ్ నిధులు ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యేలు పర్సంటేజీల వారీగా పంచుకున్నట్లు ప్రచారం సాగుతుంది. ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలకే వారి నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలు అప్పగించిన నిధులు ఖర్చు చేసేందుకు సదరు మాజీలు ససేమిరా అంటున్నారట. దీంతో ప్రచారం నీరసించిపోతుందని కార్యకర్తలు బహాటంగా విమర్శిస్తున్నారు. పార్టీ ఫండ్ పంచుకోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయట. ముఖ్య నేతలంతా నిధులు మింగి నిద్రపోతే పార్టీ అభ్యర్థి ఎలా గెలుస్తాడని వారు ప్రశ్నిస్తున్నారట. కార్యకర్తలు ఈ విషయంలో అధిష్టానం తగిన చర్యలు తీసుకోకుంటే అసెంబ్లీ ఎన్నికల నాటి సీన్ రిపీట్ అవుతుందని హెచ్చరిస్తున్నారట కింది స్థాయి నాయకులు. పార్టీ ఫండ్ తిన్న సీనియర్ నాయకులు, మాజీలు ప్రచారాన్ని గాలి కొదిలి గుర్రు పెట్టి నిద్రపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత, ఇతర ప్రముఖులు వచ్చి ప్రచారం చేసిన సమయంలో స్టేజీలెక్కి బిల్డప్లు ఇస్తున్న వారంతా తర్వాత ముఖం చాటేస్తున్నారని స్థానిక కార్యకర్తలు బహాటంగా విమర్శిస్తున్నారు. ప్రచారంలో ముఖం చాటేసే నేతలపై కార్యకర్తలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఉద్యమకారుడు, సాత్వికుడు డాక్టర్ మారపెల్లి సుధీర్ కుమార్ను పార్టీ అధిష్టానం అభ్యర్థిగా నిలిపిన పార్టీ ఫండ్ మీదే ఆయన ప్రచారం ఆధారపడి ఉంది. ఆయనకు పార్టీ అందించిన 95 లక్షలతో పాటు తాను అదనంగా అప్పుగా తెచ్చుకున్న కొంచెం డబ్బులు ఇప్పటి వరకు ఖర్చు చేసి నెట్టుకొచ్చారట. పార్టీ ఫండ్ లేకుండా 7 నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం ఆయనకు కష్టంగా మారిందట. బూత్ కమిటీలు, చోటామోటా నాయకులకు పార్టీ ప్రచార కార్యక్రమాలకు ఆయన వద్ద ఉన్న డబ్బు సరిపోవడం లేదట. కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన పార్టీ ఫండ్ 7 సెగ్మెంట్లలోని మాజీ ఎమ్మెల్యేలు ప్రచార కార్యక్రమాలకు వినియోగించకుండా పంచుకోవడం వివాదాస్పదంగా మారుతుందట. దీంతో అభ్యర్థి మారపెల్లి పరిస్థితి ముందు గొయ్యి వెనక నుయ్యి అన్నట్లుగా మారిందట. ఇప్పటికైనా బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్లు జోక్యం చేసుకుని పార్టీ పరిస్థితిని చక్కదిద్దకపోతే పార్టీకి ఈ లోక్సభ ఎన్నికల్లోనే కాక భవిష్యత్తులో కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితులున్నాయంటూ హెచ్చరిస్తున్నారు కింది స్థాయి నాయకులు. అసలు నిజం పెరుమాళ్లకు ఎరుక మరి.